తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ సార్. హలో అండి. నమస్తే. నమస్తే సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి, చాలా ఏం బాగున్నాను సార్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయా ఇంకా? జరుగుతున్నాయి. అదే ఇప్పుడే ఈ సక్సెస్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, దీని తర్వాత చూడాలి. ఏం సార్ ఈ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేసిందేనా మీరు? ఎక్స్పెక్ట్ అంటే సినిమా కంటెంట్ అయితే చాలా బాగుంది అని నమ్మాము, జనాలు ఎంటర్టైన్ అవుతారని నమ్మాము. కానీ వన్స్ అది బయటికి వెళ్ళిన తర్వాత అది ఎంత దూరం వెళ్తుంది, అలా ఎంత రీచ్ అవుతుంది అన్నది అది మనం అయ్యాక అని చెప్పలేం. ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో, కాకపోతే ఖచ్చితంగా నవ్విస్తాం అని అయితే అనుకున్నాం. అది పాస్ అయ్యాం. అంటే ఏంటంటే రేంజ్ అంటే మీకు కథ రాసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి సినిమా చేస్తున్నాం అంతే, అక్కడి వరకు అంతవరకు అంటుంది. కానీ ఈ రేంజ్ సక్సెస్ అంటే ఇంత కాంపిటీషన్లో రిలీజ్ అయ్యి అంటే మనం ఫస్ట్ అసలు ఇక్కడ రిలీజ్ చేస్తామని అనుకోలేదు, ఈ టైం స్లాట్ అనుకోలేదు. మనది యాక్చువల్గా 25లోనే రిలీజ్ అవ్వాలి. కొన్ని కారణాల వల్ల కొంచెం అది పుష్ అవుతూ వచ్చింది. మధ్యలో ఇండస్ట్రీ స్ట్రైక్ రావడం, వాట్ ఎవర్, అనిల్ గారు కొంచెం ఇబ్బంది పడటం, ఆయన ఒకేసారి ఆయన ఉన్న అన్ని బిజినెస్లు డౌన్ అవటం. తర్వాత మేము మళ్ళీ లేదు దీవాళీకి ఎప్పుడు వద్దాం అనుకుంటే అప్పుడు 4 సినిమాలు ఉన్నాయి. సో అలా 1 by 1 దాటుకొని సరే అని చెప్పి డిసెంబర్లో వద్దాం అనుకుంటే బైకర్ డేట్ వేసారు వాళ్ళు. సో అందుకని మేము సంక్రాంతి అని అప్పుడు లాస్ట్ అనౌన్స్ చేసింది మందే. సో అప్పుడు సంక్రాంతి అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు భయం అనిపించింది అంతే, ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి. బట్ అయింది. అంటే మామూలుగా ప్రతి దర్శకునికి సినిమా ఇండస్ట్రీలో మన తెలుగులో పర్టికులర్గా ద్వితీయ విఘ్నం ఉంటుందని అంటారు. మీకు ఇది తృతీయ సినిమా అంటే అది ఒకటి ఓటీటీకి చేసాం కాబట్టి ఆన్ స్క్రీన్ ద్వితీయ విఘ్నమే, అది పాస్ అయ్యాం. అంటే ఏంటి సార్ రిలీజ్కి ముందు అంటే ఈ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ మీరు అన్నట్టుగా కొన్ని ఫేస్ చేశారు కదా, వాటిలోప్పుడు ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా ఏంటి? ఇలా లేదండి, అది పార్ట్ అండ్ పార్సల్ అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక బ్యానర్ కోసం మనం సినిమా చేస్తున్నప్పుడు ఇట్స్ అ ఫ్యామిలీ అంతే. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్సే, వాళ్ళ సక్సెస్ మన సక్సెస్ అన్నీ అంతేగా. సో దగ్గరుండి సపోర్ట్ చేసుకుంటూ సినిమాని బయట వేసాము, ఇప్పుడు అంతా బాగా జరిగింది. ఏం సార్ అంటే ఇప్పటి వరకు చాలా ఫ్యామిలీ స్టోరీస్ చాలా వచ్చాయి. ఈ ఇద్దరు భార్య ప్రియురాలు మధ్యలో హీరో ఇవన్నీ వచ్చినాయి కదా, అంటే ఏ కాన్ఫిడెన్స్తో ఇది కొత్తగా అంటే ఒక కొత్త కథ మనది ఇప్పుడు రిలీజ్ అయిపోయిన ఇంటర్వ్యూ కాబట్టి మాట్లాడచ్చు. అంటే ఇది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నారి నారి నడుము మురారి అనగానే అందరూ టైటిల్ వినగానే ఏదో ఇద్దరు అమ్మాయిలతో ఒకేసారి లవ్ చేస్తున్నాడనా, లేకపోతే ట్రయాంగిల్ ఇదా, అవేవి కాదు. దీనిలో ఒక పాయింట్ ఉంది, అదేంటి అన్నది చూడండి అని చెప్పి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నేను. సో ఆ ఒక్క కొత్త కాన్ఫ్లిక్ట్ వల్ల మనకి మిగతా అంతా కొత్తగా అనిపిస్తుంది. మీరు ఇన్నేళ్ళ నుంచి చేసిన చెప్పిన సినిమాలు వేరే, ఇది వేరే. టైటిల్ అంటే బాలకృష్ణ గారు చేసిన సినిమా ఒక బ్లాక్ అది యాక్చువల్ వాంటెడ్గానే పెట్టామండి. అంటే వేరే టైటిల్స్ ఆలోచిస్తున్నాం ఆ టైంలో, కానీ బాలకృష్ణ గారు టైటిల్ పెడితే కొంచెం రీచ్ ఉంటుంది, జనాలకి ఈజీగా తెలుస్తుంది నారి నారి నడుమురారి అని. పైగా అది అప్పట్లో పెద్ద హిట్ సినిమా. సో అందుకని ఆ టైటిల్ అనుకొని ఇమీడియట్గా ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అందరూ తీసుకున్న తర్వాత హీరో గారు బాలయ్య బాబు గారితో మాట్లాడడం, ఆయన చేతుల మీదుగా ఆయన బ్లెస్సింగ్స్తోనే ఆయన అన్స్టాపబుల్ షోలో రిలీజ్ చేశారు. వెరీ హ్యాపీ. బాలయ్య గారు ఫోన్ చేశారంట కదా, ఫోన్ చేసి నా పేరు నిలబెట్టావు అంటే శర్మ గారు థ్యాంక్ యూ అని చెప్తే లేదు నీకే థ్యాంక్ యూ, పేరు నిలబెట్టావు అంటే అంతే. మరి ఆయన టైటిల్ని పాడు చేయలేదుగా, సో హ్యాపీ. అందుకని మేము కూడా హ్యాపీ. అంటే ఆ టైటిల్ తీసుకున్నప్పుడు మీకు ఉండేనా సార్ ప్రెజర్? నాకు కొంచెం ఉండేయండి, కొంచెం భయం అయితే వేసింది. నాకు అన్స్టాపబుల్ షోలో ఆయన అలా పోస్టర్ అదే కవర్ జింపి రివీల్ చేసేటప్పటికే నాకు వెళ్తా ఉన్నాయి, కనిపించలేదు. లక్కీ కాళ్ళు షివరింగ్లోనే ఉన్నారు. బట్ అది ఉండింది కొంచెం. మీకు మెయిన్ అంటే ఇండస్ట్రీ నుంచి కానీ బయట నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? మీకు వచ్చిన చాలా చాలా బాగుంది. అందరూ యునానిమస్గా అందరూ కాల్ చేశారు, చాలా మంది కాల్ చేశారు, మెసేజ్ పెట్టారు, కంగ్రాట్స్ చెప్పారు. జెన్యున్గా అంత హ్యాపీగా జరిగింది. అంటే యాక్చువల్గా సంక్రాంతికి అనుకోకుండా సంక్రాంతికి వచ్చింది. అవును అవును. అంటే బిఫోర్ రిలీజ్ ఒక 2 సినిమాలు రిలీజ్ అయినాయి, వాటి రిజల్ట్ కూడా కొంచెం పాజిటివ్గానే ఉంది. దాని తర్వాత మన సినిమా వచ్చింది. అవును, మేము ఫస్ట్ నుంచి మన అసలు ప్రమోషనల్ క్యాంపెయిన్ మేము అంటే పెద్ద ప్రమోషన్ చేయలేదని మీరు అన్నా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెద్ద ప్రమోషన్ ఎంత కావాలో అంత చేశారు. వాట్ ఎవర్ మేము మొదలు పెట్టింది కూడా ఫస్ట్ మేము రిలీజ్ చేసిన సంక్రాంతి డేట్ అనౌన్స్ చేస్తూ మేము చేసిన వీడియో ఏంటంటే, శర్వానంద్ గారు ఎప్పుడెప్పుడైతే సంక్రాంతికి వచ్చారో ఆయన సినిమాతో పాటు రిలీజ్ అయిన సినిమాలన్నీ ఆడాయి అన్న ప్రమోషన్ వేసి, సో దిస్ టైమ్ వీఆర్ కమింగ్ అగైన్ ఫర్ సంక్రాంతి.
హోప్ ఎవ్రీ ఫిలిం వర్క్స్ అనే వేసాము, అదే జరిగింది. సో వాళ్ళది ఆడింది ఫస్ట్. అంటే చిరంజీవి గారి సినిమా నుంచి చూసుకుంటే 12వ తారీఖు నుంచి రాజాసాబ్ 9వ తారీఖు వచ్చింది, కానీ బట్ అప్పటికి మాకు ఒక 6 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి అది ఓకే. పైగా అది ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్, అది వేరే, అసలు అది సూపర్ అయిపోయింది. దాని తర్వాత మనది చిరంజీవి గారి సినిమా నుంచి ఇది వచ్చిన, ప్రభాస్ గారి సినిమా కన్సిడర్ చేసినా కానీ అన్ని ఎంటర్టైనర్లే ఈసారి. సో నేను ఫస్ట్ నుంచి అదే చెప్పాను, ఇది మాకు పోటీగా వస్తున్నాం కాదు, అన్ని సినిమాలు కలిసి వస్తున్నాయి జనరల్గా జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అని చెప్పాను. సో అందరూ అన్ని సినిమాలు చూశారు, అందరూ ఎంజాయ్ చేశారు, వెరీ హ్యాపీ. పండగకి సంక్రాంతి పండగ ఒకటే మనకి ఫిలిం ఫెస్టివల్, మిగతా పండగలన్నిటికీ వాటి ఏమంటారు వాటి ప్రొసీజర్స్ వాటి ఉంటాయి. ఇప్పుడు దీపావళి అంటే పటాకులు కొనుక్కొని కాల్చుకోవడం, ఇలా వేరే అన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు దసరా అంటే పూజలు ఇవన్నీ. సంక్రాంతి ఒకటి ఫ్యామిలీ అందరూ కలిసి టు ఎంజాయ్ ఫిలిమ్స్ కాబట్టి అందరూ అన్ని సినిమాలు చూశారు. అంటే కొంతమంది ఇది సంక్రాంతికి రావటం వల్లే మంచి ఓపెనింగ్స్ పడ్డాయి, సంక్రాంతి రావటం వల్లే మంచి రిజల్ట్ వచ్చిందని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో ఇంకా సోలోగా వచ్చుంటే దీని రేంజ్ పెరిగేది అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సార్ మీ పర్సెప్షన్ ఎలా ఉంది అసలు? రెండు ఉందండి, నాకు కూడా సేమ్ ఉంది. మా ప్రొడ్యూసర్ గారు కూడా అదే అన్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము ఎప్పుడు వచ్చినా సినిమా హిట్ అవుతుందని శర్మ గారు ఎప్పుడు అదే అంటారు, ఎప్పుడు వచ్చినా సినిమా డోకాలేని సినిమా. కాకపోతే వాస్తవానికి నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇంత అనుకోకుండా ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రేపు పొద్దున మీడియాలో కానీ ఎక్కడైనా ఫర్ సపోజ్ 2026 సంక్రాంతికి ఏ సినిమాలు వచ్చినాయి అంటే దాంట్లో చిరంజీవి గారి సినిమా పేరు, ప్రభాస్ గారి పేరుతో పాటు మన పేరు కూడా చెప్తారుగా అక్కడ. సో మనం ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎందుకంటే మిగతా ఎప్పుడు వచ్చినా జూన్లో ఏ సినిమా వచ్చింది అని మాట్లాడుకుంటారు లేదు, కానీ సంక్రాంతి సినిమాల మటుకు ఎప్పుడు లిస్ట్ ఉంటుంది కాబట్టి అది ఒక ఇంత పాజిటివ్. సాధారణంగా సంక్రాంతి సీజన్ అనగానే రకరకాల 5-6 సినిమాలు ఉంటాయి, అందులో రకరకాల జానర్స్ ఉంటాయి సార్. కానీ సార్ ఈసారి అన్ని ఒక కామెడీ జోనర్ సినిమాలు వచ్చినాయి. అదే ఏదో అదృష్టం అనుకుంటాం మరి. అది అండ్ మంచిదేగా, హ్యాపీ, జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలన్నట్టు అన్ని కుదిరినాయి అలా. సో వెరీ హ్యాపీ నిజంగా. నేను అన్ని సినిమాలు చూశాను, ఫుల్ ఎంజాయ్ చేశాను. సో వెరీ హ్యాపీ. నా ఫ్యామిలీ కానీ అందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ. అండ్ ఖచ్చితంగా ఈ ఇయర్ ఏమైపోయిందంటే అదొక పాజిటివ్ నోట్తో మొదలైంది. ఐ థింక్ ఇండస్ట్రీకి ఈ ఇయర్ విల్ బి వెరీ హ్యాపీ ఇయర్. ఎందుకంటే మన క్రికెట్ మ్యాచ్లో ఓపెనర్లు బాగా ఆడితే మ్యాచ్ నిలబడ్డట్టు ఫస్ట్ ఇదే పండగే గట్టి కొట్టారు అందరు. కాబట్టి ఇంకా ఫాలోడ్ బై అన్ని ఈ ఇయర్ అంతా సినిమాలు అన్నిటికీ బాగుంటుందని ఐఎమ్ ఫీలింగ్. అంటే అన్ని కామెడీ జోనర్ సినిమాలు రావడం మన సినిమా వరకు కానీ ప్లస్ అయింది అనుకుంటారా, మైనస్ అయింది అనుకుంటున్నారు? యాక్చువల్లీ ప్లస్ అయింది అనుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఆ నవ్వుతూ ఉన్న జోన్లోనే ఉన్నారు కాబట్టి వచ్చి దీనికి కూడా నవ్వుకొని వెళ్ళిపోయారని. ఇప్పుడు ఆబ్వియస్గా ఒకవేళ అన్ని సీరియస్ సినిమాలు వచ్చి మనది ఒకటి కామెడీ ఉన్నా అది ఎలా ఉండేదో మరి తెలియదు, కానీ ఇప్పుడైతే అందరూ ఆ మూడ్లోనే ఉన్నారు, హ్యాపీ మూడ్లో ఉన్నారు అందరూ.